హాయ్ గైస్, ఇది వచ్చేసరికి రియల్మీ 12X 5G. ఇప్పుడు దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. గైస్, బాక్స్ ఓపెన్ చేయగానే ఇన్ఫర్మేటివ్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. తర్వాత మొబైల్ ఫోన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఒకసారి ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేద్దాం మనం. గైస్, ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే చాలా నైస్. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. ఎక్కడ డిస్కంఫర్ట్ లేదు. డిజైన్ ప్లస్. సో ఇప్పుడు మొబైల్ పక్కన పెట్టేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాం. బాక్స్లో అయితే చార్జర్ అనేది ప్రొవైడ్ చేశారు. 45 వాట్స్ సూపర్ వాక్ చార్జర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో 45 వాట్స్ సూపర్ వాక్ చార్జర్ అనేది ప్రొవైడ్ చేయడం చాలా అద్భుతమైన విషయం. జనరల్గా ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో చార్జర్ అనేది ఎవరు ప్రొవైడ్ చేయరు. బట్ వీలైతే 45 వాట్స్ చార్జర్ ప్రొవైడ్ చేయడం అనేది క్వైట్ ఆసమ్. అండ్ టైప్స్ కేబుల్ ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ డీసెంట్. ఈ ఇన్ఫర్మేటివ్ బాక్స్లో ఏం ప్రొవైడ్ చేశారో చూద్దాం. యాజ్ వెల్ యాజ్ సిమ్ ఎజెక్టర్ పిన్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ దెన్ రియల్మీ క్విక్ స్టార్ట్ గైడ్ అనేది ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ నేనుండగా మీకు దీంతో పనే ఉంది. అండ్ దెన్ దీంట్లో క్లియర్ ట్రాన్స్పరెంట్ పౌచ్ అనేది ప్రొవైడ్ చేశారు, చాలా డీసెంట్ క్వాలిటీతో. చూద్దాం ఇది ఎలా ఉంది. మొబైల్ లుక్ అయితే ఏమాత్రం డ్రాప్ అవుట్ అవ్వలేదు, విచ్ ఈస్ నైస్. రియల్మీ 12X 5G స్పెసిఫికేషన్ చూసేద్దాం. 6.72 120Hz FHD ప్లస్ డిస్ప్లేలో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అండ్ డైమండ్ 6100 ప్లస్ సాఫ్ట్ ప్రాసెస్తో ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ వచ్చేసరికి 50+2 MP రేర్ కెమెరా. ఫ్రంట్ వచ్చేసరికి 8 MP సెల్ఫీ కెమెరా, 5000 mAh విత్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, యాజ్ వెల్ యాజ్ ఎయిర్ గెస్చర్ అండ్ IP54 రేటింగ్తో రావడం జరుగుతుంది. ప్రైజెస్ అయితే 4+128 10,999, 6+128 11,999, 8+128 13,999 ఇంక్లూడింగ్ బ్యాంక్ ఆఫర్స్. ఇక ఫ్రంట్ ఓవర్ వ్యూ అయితే విచ్ ఈస్ డీసెంట్. ఇంకా బ్యాక్ వ్యూ వచ్చేసరికి విచ్ ఈస్ డీసెంట్ అండ్ ఆసమ్. ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో ఎంత మంచి డిజైన్ అండ్ వీ కెన్ ఫీల్ ఇట్. అట్ ఎస్పెషల్లీ ఈ మిడిల్లో వచ్చిన లైన్స్ అయితే స్ట్రిచెస్ లాగా వీ కెన్ ఫీల్ ఇట్. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా గ్రిప్ అనేది ఇస్తుంది. వీళ్ళైతే ఎక్కడ ఏది స్కిప్ చేయలేదు. అండ్ అప్పర్ పార్ట్ వచ్చేసరికి సిమ్ ఎజెక్టర్ పిన్ అనేది ప్రొవైడ్ చేశారు, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ప్రొవైడ్ చేశారు, అండ్ ఎయిర్ గ్యాస్కెట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇంకా డౌన్ పార్ట్కి వచ్చేసరికి 3.5 హెడ్ జాక్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ టైప్ సి చార్జర్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ స్పీకర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇంకా రైట్ సైడ్ అయితే సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇంక్లూడింగ్ ఆ పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అనేది ప్రొవైడ్ చేశారు, విచ్ ఈస్ డీసెంట్. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి విచ్ వాస్ ప్లెయిన్ విత్ గుడ్ ఫినిషింగ్. గాయస్, ఇది వచ్చేసరికి ఆండ్రాయిడ్ 14 వెర్షన్తో రావడం జరుగుతుంది. ఆ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో ఆండ్రాయిడ్ 14తో రావడం అనేది విచ్ వాస్ గ్రేట్. గైస్, సెన్సార్స్ అయితే చాలా యాక్యురేట్గా పనిచేస్తున్నాయి. చూడండి పవర్ ఆఫ్ అండ్ ఆన్ ఎంత స్పీడ్గా అవుతుందో. దాని ఇది వచ్చేసరికి రియల్మీ UI 5.0తో రావడం జరుగుతుంది, విచ్ ఈస్ గుడ్ ఆ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో. ఇక బ్లాట్వేర్ గురించి మాట్లాడుకున్నట్టయితే కుప్పలు తెప్పలుగా బ్లాట్వేర్ ఉన్నాయి. హాట్ యాప్స్, హాట్ గేమ్స్ అని చాలా కుప్పలు తెప్పగా బ్లాట్వేర్స్ అయితే ఉన్నాయి. అఫ్ కోర్స్ ఏ ఫోన్లో అయినా కామన్ అనుకోండి అవి. వచ్చేసరికి 4K సపోర్ట్తో రావడం జరుగుతుంది యూట్యూబ్లో. క్వాలిటీ అనేది చాలా బాగుంది అండ్ స్పీకర్ కూడా చాలా లౌడ్గానే ఉంది, మీరు చూడొచ్చు. ఇక రియల్మీ స్పెషల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే రియల్మీ ల్యాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన రియల్మీ ల్యాబ్లో ఏమి ఉన్నాయో చెక్ చేద్దాం. ఇక ముందుగా రియల్మీ ల్యాబ్లో చూసుకున్నట్లయితే మనకి డ్యూయల్ మోడ్ ఆడియో అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డ్యూయల్ మోడ్ ఆడియో వచ్చేసరికి దేనికంటే ఎప్పుడైతే మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఆడియో క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇంకా రియల్మీ ల్యాబ్లో అనేకమైన ఫీచర్స్ అనేవి ఇంక్లూడ్ చేశారన్నమాట. ఇక దానిలో భాగంగానే స్లీప్ క్యాప్సూల్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ స్లీప్ క్యాప్సూల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మొబైల్ యొక్క బ్యాటరీ పెర్ఫార్మెన్స్ ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నైట్ స్లీప్ క్యాలిక్యులేటర్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ వెదర్ రిపోర్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ స్టెప్స్ క్యాలిక్యులేటర్ అనేది ఈజీగా మనం ఈ యొక్క స్లీప్ క్యాప్సూల్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇక బ్రైట్నెస్ విషయం వచ్చేసరికి అయితే వీళ్ళు చెప్పినట్టు బ్రైట్నెస్ బాగా పీక్ లెవెల్లోనే పర్ఫామ్ చేసింది. 950 నిట్స్ పీక్ పెర్ఫార్మెన్స్లోనే బ్రైట్నెస్ అనేది ప్రొవైడ్ చేశారు, విచ్ ఈస్ గుడ్. దెన్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్కడ ఏది స్కిప్ చేయలేదన్నమాట. ఫోటో, ఆడియో, వీడియో
అండ్ చాలా ఫీచర్స్ అయినా ఇంక్లూడ్ చేశారు. స్ట్రీట్ మోడ్, ప్రో మోడ్, పెనారో మోడ్, ఫిలిం మోడ్, డ్యూయల్ మోడ్, స్లో మోషన్ మోడ్, ఎక్కడ టెస్ట్ స్కానర్ ఏది స్కిప్ చేయకుండా ప్రతిదీ ప్రొవైడ్ చేశారు, విచ్ ఈజ్ అవసరం. ఇప్పుడైతే మనం ఈ రియల్‌మీ 12X 5G క్యామ్ శాంపిల్స్ చూసేద్దాం. ఇది వచ్చేసరికి బ్యాక్ కెమెరా, ఇది వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇది వచ్చేసరికి మైక్రో షాట్స్. క్యామ్ పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ శాంపిల్, ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా అవుట్‌డోర్ శాంపిల్. ఫ్రంట్ అయితే వీడియో రికార్డింగ్ అయితే 1080p 30 fps అని ప్రొవైడ్ చేశారు. వైట్ కొట్టి అని చెప్తాను. దెన్ ఇది వచ్చేసరికి బ్యాక్ కెమెరా వీడియో రికార్డింగ్. ఫైనల్గా ఇది రియల్మీ 12X 5G అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సైనింగ్ ఆఫ్ ఎక్స్పో గాయ్. బాయ్.